హైదరాబాద్ నాంపల్లి ఫర్నిచర్ షాప్ అగ్ని ప్రమాదంలో చనిపోయిన వారి కుటుంబాలకు రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించిన 5 లక్షల ఎక్స్గ్రేషియా ఏమాత్రం సరిపోదన్నారు సిపిఎం రాష్ట్ర కార్యదర్శి జాన్ వెస్లీ. రాష్ట్ర ప్రభుత్వం 25 లక్షలు, ఫర్నిచర్ షాప్ యాజమాన్యం 15 లక్షలు ఇవ్వాలని డిమాండ్ చేశారు. పార్టీ నేతలతో కలిసి అగ్ని ప్రమాద స్థలాన్ని పరిశీలించారు జాన్ వెస్లీ. ప్రమాదంలో మృతి చెందిన వారి ఫోటోలకు నివాళులర్పించారు. వ్యాపారులు తమ లాభం కోసం అమాయకుల ప్రాణాలు బలి తీసుకోవడం బాధాకరమని చెప్పారు. నాంపల్లి స్టేషన్ రోడ్లో ఫర్నిచర్ షాప్లో షార్ట్ సర్క్యూట్ వల్ల మంటలు చెలరేగి 5గురు మరణించడం అనేటటువంటిది జరిగింది. ఇందులో 2 చిన్న పిల్లలు ఉన్నారు. అట్లాగే ఇక్కడ వాచ్మెన్గా పనిచేసేటటువంటి మహిళ, ఇక్కడ పనిచేసేటటువంటి ఇతర 2 యువకులు మరణించడం అనేటటువంటిది జరిగింది. ఈ 5గురు మరణించినటువంటి వాళ్ళందరూ కూడా చాలా సంవత్సరాల నుంచి, అంటే 2 పిల్లలు మినహా మిగతా 3 అంతా కూడా ఇక్కడే పనిచేస్తున్నటువంటి వాళ్ళు. వాళ్ళకు సంబంధించినటువంటి వాళ్ళ పట్ల ఎలాంటి రక్షణ లేదు, సౌకర్యాలు లేవు. కింద ఉండేటటువంటి సెల్లార్లో వాళ్ళు నివాసం ఉంటున్నారు. ఇలాంటి ప్రమాదాలు జరిగినప్పుడు అనేక మంది చనిపోతున్నటువంటి ఘటనలు గతంలో కూడా చార్మినార్ దగ్గర జరిగినాయి. ఇలాంటి ఘటనలు జరుగుతున్నా వీటిని అరికెట్టేందుకు ప్రభుత్వం తగినటువంటి చర్యలు తీసుకోవడం లేదు.